తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, అరుణాచలం గిరి ప్రదక్షిణలో ఒక్కో రోజు ఒక్క ఫలితం వస్తుంది ఆ స్వామివారిని దర్శించుకుంటే అంటూ ఉంటారు కదా, అది ఏ రోజు ఎలాంటి ఫలితం వస్తుంది మనం తెలుసుకుందామండి. మనకున్నవి వారంలో 7 రోజులు. అయితే మరి ఈ రోజే వెళ్ళాలా అన్నది ఉండదు. ఎప్పుడు వెళ్ళినా కూడా గిరి ప్రదక్షిణం చేసినప్పుడు అనుగ్రహాన్ని పొందుతాం. అయితే మనకి ఒక్కొక్క రోజుకి సంబంధించి ఒక్కొక్క ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చెప్పారనమాట. మనం అలా చూసుకున్నట్లయితే ప్రతిరోజు మనకి ముఖ్యమే. మరి కాకపోతే అన్ని రోజులు మనం ఉండలేం కాబట్టి ఏ రోజైతే అయితే ఇలా తెలుసుకుని చేయటం వల్ల మరింతగా మన ప్రదక్షిణ ఏదైతే ఉంటుందో అందులో మరింతగా భక్తి, శ్రద్ధ, లేకపోతే మనం ఏం అడుగుతున్నాము ఇది మనకి ఒక ఆలోచన ఉంటుంది. ముందుగా మనం ఆదివారం నుంచి మొదలు పెట్టుకుంటే, ఆదివారం అంటేనే సూర్యోపాసన ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం కాబట్టి సూర్యుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. సూర్యుని యొక్క అనుగ్రహం అంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యం చేకూరుతుంది. ఆదివారం రోజు ప్రదక్షిణాలు చేస్తే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది కాకుండా సూర్య మండలం అంటే జీవుడు ప్రయాణం చేసినప్పుడు, మనం చనిపోయిన తర్వాత ప్రయాణం అన్నది చాలా స్థానాలకు అలా వెళుతూ ఉంటామట మనం. అదంతా మనకి గరుడ పురాణంలో ఉంటుంది. అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రదేశాలు ఉంటాయి, అవి దాటాలి అంటే మనం ఎంత పుణ్యం చేసుకున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నది మన ఇష్టం కాదు. అటు పదండి ఇటు పదండి మనం అనలేం, మనల్ని తీసుకెళ్తూ ఉంటారట. ఎందుకంటే మనం చేసుకున్న కర్మలు దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ ఆదివారం రోజు ఎప్పుడైతే గిరి ప్రదక్షిణం చేస్తామో మనస్ఫూర్తిగా సూర్యోపాసన చేస్తూ, సూర్య మండలం అన్నది కూడా ఉంటుందట పైన. ఆ సూర్య మండలాన్ని దాటి మనం కైలాసానికి చేరుకోగలుగుతాము అని అంటారు. ఓకే, అంటే నిజంగా ప్రయాణం అలా ఉంటుందో లేదో మనకి తెలియదు, కానీ భక్తితో అలా చేసినట్లయితే గనక సూర్య అనుగ్రహం పొంది అది దాటి వెళ్ళిపోగలుగుతాం. సూర్యమండలం దాటాలి అంటే అంత అధికారం ఉండాలి కదా, కాబట్టి ఆ అధికారాన్ని పొందుతాం, సూర్యుని అనుగ్రహాన్ని పొందుతాం. అప్పుడు అది దాటిన తర్వాత కైలాసాన్ని చేరుకుంటామట. కైలాసం చేరుకోవడం సామాన్యమైన విషయం కాదు కదా, అక్కడ ఉన్న దేవతలకి కూడా సామాన్య విషయం. అంటే మనకి చెప్తారు రామాయణంలో, రావణాసురుడు కూడా అన్ని ప్రదేశాలకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, గ్రహాలను శాసించడం అన్ని చేస్తూ ఉండేవాడు. కానీ కైలాసానికి వెళ్ళేటప్పటికి ఇది కైలాసము, ఆ కైలాస పర్వతం ఏదైతే ఉందో దాన్ని కూడా నేను కదిపేస్తాను, ఇది చేసేస్తాను అంటే అసలు ఇవి చేయలేకపోయాడు అని చెప్తూ ఉంటారు. అంటే కైలాసం చేరుకోవడం అన్నది చాలా కష్టం, మనకి అది సులభం అవుతుందని చెప్తారు. ఇక సోమవారం మనం గిరి ప్రదక్షిణ చేస్తే 2 విషయాలు ఎక్కువగా చెప్తారు. ఒకటి ఏమిటి అంటే మృత్యు భయం ఉండదు, ఇంకొకటి జరా అని అంటారు. జరా అంటే వృద్ధాప్యం. మనం అందరం కూడా ఆ అవస్థకి వెళతాం ఎవరైతే పరిపూర్ణంగా బ్రతికి ఉంటారో. జరా అనేటప్పటికి వృద్ధాప్యం అందరికీ వస్తుంది. అయితే ఇక్కడ 2 విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. ఆ వృద్ధాప్యం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఒకటి మనం అమ్మో మనం అంత వయసు అయిపోయి అలా ఉంటామా, మనకు ఒంట్లో ఓపిక ఉండదు, మనం ఎక్కడైతే ఇలా అనుకుంటూ ఉంటాం. ఇంకొకటి ఏమిటంటే అప్పుడు ఆరోగ్యం సహకరించదు, అప్పుడు మనం ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి, ఇలాంటి ఆలోచనలు కూడా చాలా వస్తూ ఉంటాయి. అయితే వృద్ధాప్యం అంటే తెలియని భయం ఒకటి కలుగుతుంటుంది, అమ్మో ఆ అవస్థలోకి వెళ్తామా ఒక భయం. కాబట్టి ఇక్కడ సోమవారం గిరి ప్రదక్షిణ చేస్తే ఈశ్వరుడు ఈ జర అంటే వృద్ధాప్యం ఏదైతే ఉందో ఇది కావాలి అని మనం కోరుకోవాలట. వృద్ధాప్యం ఎప్పుడు వస్తుంది? అపమృత్యు దోషం లేకపోతే కదా. కరెక్ట్. 20 ఏళ్లకే చనిపోతే వృద్ధాప్యం ఎక్కడొస్తుంది? రాదు. 20 ఏళ్లకి చనిపోయారంటే అర్థం ఏమిటి? ఇంకా నీ బాధ్యతలు అప్పటికి ఇంకా వివాహం కాకపోయినా నువ్వు కొడుకుగా నీ తల్లిదండ్రులను నిన్ను ఇంకా చూసుకోవాలనుకుంటారు, ఇవేమీ జరగవు. కాబట్టి నువ్వు పెరిగి నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఆ తర్వాత నీ సంతానానికి వివాహం చేసి మనవలు ఇవన్నీ అయ్యాక కదా మనం వృద్ధాప్యంకి వెళతాం, ఇంచుమించు అందరం. కాబట్టి ఇవన్నీ చూడగలగాలి అని అడగాలట. వృద్ధాప్యాన్ని మనం జర అంటే భయం కాదు, జర కావాలి అని అడగాలట. అడిగితే అప్పుడు ఇవన్నీ చూసినట్టు అన్నమాట. వాటన్నిటిని చూడడము అంటే సంతోషంగా కాదు, ప్రతి ఒక్క స్థానంలో మన బాధ్యత. నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నా బాధ్యత నిర్వర్తిస్తున్నానా లేదా, గృహస్థాశ్రమానికి వెళ్ళాక నా వాళ్ళని నేను చూసుకుంటూ బాధ్యతగా నేను ఉన్నానా లేదా, నా తల్లిదండ్రులను లేకపోతే భార్యను పిల్లలను వాళ్ళని ఒక స్థానంలోకి చేర్చానా లేదా, ఇవన్నీ నేను స్వీకరిస్తూ ఉండాలి అని ఈ జర అంటే భయం కాదు అని కోరుకోవాలట. ఈ వృద్ధాప్యం వస్తోంది అంటే వైరాగ్య భావన కలిగించుకోవాలి. అప్పుడు కూడా ప్రతి విషయంలో దూరి మాట్లాడటము,
ఇంకా విడిచిపెట్టాలి. విడిపెట్టాలి. ఆ సమయంలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందుకే అదే అంటారు, ఇప్పుడు ఇంకా అన్ని విడిచిపెట్టు, భోగములతో సహా అందరి మాటల్లో దూరటము, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ విడిచిపెట్టాలట. కాబట్టి విడిచిపెట్టే స్థానం ఇప్పుడు నేను పొందుతున్నాను అని మనం పూర్తిగా ఇంకా భగవంతుడికే. అందుకే అప్పట్లో మహారాజులు కూడా వానప్రస్థం అని చెప్పి కొంత వయసు వచ్చిన తర్వాత రాజ్యాన్ని అప్పచెప్పి అక్కడ ఉండేవారు కాదు, భోగములు అనుభవించేవారు కాదు, వెళ్ళిపోయేవారు వనానికి. ఇది అవసరం. అంటే ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత నేను వృద్ధాప్యాన్ని చేరుకుంటున్నాను అంటే వ్యామోహం వద్దు, అయిపోయింది. పిల్లల్ని వాళ్ళ స్థాయికి వాళ్ళు ఇంకా వాళ్ళు ఏదో చేసేయాలి, వాళ్ళ మన వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూసేయాలి, వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళకి డబ్బు ఏమీ ఆలోచించొద్దన్నారు. వాళ్ళు స్థిరపడిపోయిన తర్వాత ఇక భగవంతుడికి పూర్తిగా అంకితం అనేటట్టుగా ఇంకా సంతోషంగా వెళ్ళగలగాలి. అమ్మయ్య ఇప్పుడు నా ధ్యాస కేవలం భగవంతుడే, నా బాధ్యతలన్నీ తీరిపోయాయి అని సంతోషంగా ఈ జరలోకి ప్రవేశించాలి. అందుకే జర అంటే భయం కాదు, సంతోషంగా భగవంతునికి సమీపంగా వెళ్లే అవకాశం వస్తుంది అనుకోవాలట. ఆ తత్వం రావడం కష్టం కదా, వృద్ధాప్యం అంటేనే భయం మరి. కాబట్టి ఈ భయాలు లేకుండా సంతోషంగా, అలాగే మృత్యు అంటే భయం ఉండకూడదు, సంతోషంగా మృత్యు సమయంలో కూడా ఈ వృద్ధాప్యం వస్తోందంటేనే అన్ని విడిచిపెట్టి భగవంతుడి వైపే వెడితే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇంకేవి పెద్దగా గుర్తు రాకుండా మనం భగవంతుని స్మరించుకుంటూ వెళ్ళిపోతాం. ముక్తి మోక్షం అన్నారు. కాబట్టి ఈ జరా మృత్యువు ఈ రెండు భయాన్ని కలిగించకూడదు, సంతోషంగా మనం నాకు వృద్ధాప్యం వచ్చే స్థాయిని నేను ఆనందించాలి. ఇది మృత్యువుకి భయపడకూడదు, మృత్యువులో కూడా తేలికగా వెళ్ళిపోవాలి భగవంతుని స్మరించుకుంటూ అనే తత్వం సోమవారం ప్రదక్షిణం చేస్తే వస్తుంది. మరి మంగళవారం సంగతి ఏమిటో? మంగళవారం సార్వభౌమత్వం అంటారు. సార్వభౌముడు అంటే ఇక రాజులకే రాజు అనే పదం మనం వింటూ ఉంటాం కదా. దేనికి సార్వభౌమత్వం అంటే ఇప్పుడు రాజ్యాలు లేవు కదా అని అనుకుంటాం, కానీ మన జీవన విధానం ఏదైతే ఉంటుందో ఆ స్థాయికి వెళుతుంది. అది ఐశ్వర్యం విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు. ముఖ్యంగా 3 విషయాలు చెప్తారు: భక్తి, జ్ఞాన, వైరాగ్యం. ఈ 3 ఉండాలి. జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి, వైరాగ్యం కూడా ఉండాలి. వీటిలో సార్వభౌమత్వం వస్తుందట. అంటే భక్తి, అపారమైన భక్తి కలుగుతుంది, అపారమైన జ్ఞానం కలుగుతుంది. మంగళవారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన రోజు, కుజుడికి సంబంధించిన రోజు. కాబట్టి కుజగ్రహ దోషాలు ఉన్న సుబ్రహ్మణ్య ఆరాధన అరుణాచల ప్రదేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కూడా ఉంటుందట. కాబట్టి మంగళవారం ప్రదక్షిణాలు చేసినప్పుడు కుజ దోషాలు ఉంటే పోతాయి అంటారు. అలాగే సార్వభౌమకత్వం అన్నది మన విద్యలో, మనకున్న ఐశ్వర్యంలో అన్నిట్లో కూడా మనం ఆ స్థానంలో ఉంటాం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు విశేషమైన జ్ఞానాన్ని మనకి ఇస్తాడు కదా మంగళవారం. కాబట్టి అలా అంటారు. బుధవారం అనేటప్పటికీ మనము పండితులం అవుతామట. పండితులము అంటే మళ్ళీ విశేషమైన జ్ఞానం ఏ విధంగా, మన చదువుల్లోనూ ఏ ఐఏఎస్ లో, ఐపీఎస్ లో, ఐఐటిలో, ఐఐఎంలో కాదు, ఇక్కడ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడంలో పండితులైపోతారు. ఒకసారి ఆ బ్రహ్మ జ్ఞానం ఇలాంటి పదాలు వింటూ ఉంటాం కదా, భగవంతుణ్ణి చేరుకోవడం, భగవద్భక్తిలో పండితులమైతే ఎలా ఉంటాము అంటే పెద్ద పెద్ద మహాభక్తులు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో మనం అలా ప్రవర్తిస్తూ ఉంటాం. కోపం ఉండదు, ఈర్ష్య ఉండదు, ఎవరిపైన ద్వేషం ఉండదు, ప్రశాంతంగా ఉంటాం, శాంతితో ఉంటాం. అన్ని మొదలు కూడా నేర్చుకుంటాం అంతే. కాబట్టి పండితులం అవుతాము అంటే చదువు విషయంలో కాదు, మనము ఈ వీటన్నిటిలో కూడా అంటే భగవత్ సంబంధమైన విషయాల్లో పాండిత్యాన్ని సంపాదిస్తాం. కృష్ణుడు కూడా భగవద్గీతలో అర్జునుడితో నువ్వు పండితుడు అవ్వాలి, పండితులు ఎవరు ఇలా ప్రవర్తించరు, నీ బాధ్యతని విడిచిపెట్టి నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా ఈ మాటలు. ఆయన యోధుడు కదా, ఆయనకి తక్కువ జ్ఞానం ఉందా, కానీ ఇప్పుడు నీ కర్తవ్యాన్ని విడిచిపెట్టి మాట్లాడుతున్నావు కదా, ఇది కాదు పాండిత్యం, నువ్వు నువ్వు పండితుడు అవ్వాలని కృష్ణుడు చెప్తాడు. ఇప్పుడు పండితుడు అంటే ఆ స్థానానికి మనం వెళ్ళగలగాలి, ఆ జ్ఞానం రావాలి. ఇది బుధవారం కలుగుతుంది అంటారు. ఇక గురువారం అనేటప్పటికి మనం గురుస్థానంలో నించుంటామట. అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. గురువు ఎవరు అంటే బృహస్పతి. బృహస్పతి ఎవరు? దేవతలకి గురువు. గురుస్థానంలో ఉన్నాము అంటే ఏంటి? మనం ఆదర్శంగా ఉన్నాం. ఒకరిని మనం గురువు అన్నామంటే వారి దగ్గర ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం, అంతే కదా. మనం గురుస్థానంలోకి వెళ్ళగలగాలి అంటే ఎన్ని విషయాలు మనం నేర్చుకుని ఆచరించగలగాలి.
కదా. మనం ఇంకొకరికి ఆదర్శం కావాలి, మనం ఇంకొకరికి నేర్పించగలగాలి. మళ్ళీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, లక్ష్మి సరస్వతి విషయాలలో ప్రవాహం ఉండాలి. నా దగ్గర ఉన్న విద్య చెప్పగలగాలి, నా దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని మంచి విధంగా పంచగలగాలి. కాబట్టి మనం గురు స్థానంలో ఉంటాం, అంటే మనము నలుగురికి నేర్పించే స్థానంలో ఉంటాం. అంతటి ప్రజ్ఞ మనం పొందుతామంటారు. ఇక శుక్రవారం అంటేనే ముందుగా ఐశ్వర్యం, సంపద. ఈ సంపదలో కూడా మళ్ళీ 2 మాటలు మనం చెప్పుకుందాం. ఒకటి తృప్తి, అపారమైన సంపద. ఇంకొకటి శాంతి. ఏ జీవితంలో శాంతి లేదో వాళ్ళ దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా వాళ్ళ జీవితం అందంగా ఉండదు, చాలా అశాంతిగా ఉంటుంది ఒక్కొక్కసారి మన జీవితం. దాంతో డబ్బులతో సంబంధం ఉండదు, మనం ఉన్న మేడతో సంబంధం ఉండదు, మనం ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నామో సంబంధం ఉండదు, ప్రశాంతంగా మనసు ఉండదు, శాంతి లోపిస్తుంది. ఐశ్వర్యం అంటే శాంతి కోరుకోవాలి. అందుకే మనకి సనాతన ధర్మం ఏం నేర్పించింది? ప్రతి దానికి ఓం శాంతి 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 అంటారు. యజ్ఞ ప్రక్రియలో తప్పకుండా ఈ మాటలు మనం వింటూ ఉంటాం. ప్రతి పూజలో కూడా అంతా శాంతి ఉంటే, అంతా ప్రశాంతంగా ఉంటే, నేను ప్రశాంతంగా ఉంటే అందరం హాయిగా ఉంటాం. ఈ శాంతి అన్నది ఐశ్వర్యం, అసలైన ఐశ్వర్యం. మనసు ప్రశాంతంగా ఉంటే ఏది ఉన్నా లేకపోయినా చాలా హాయిగా ఉంటుంది. అన్ని ఉన్నా కూడా చంచలంగా ఉంటే ఏంటో, అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న మాట వింటూ ఉంటాం బహుశా. కాబట్టి అన్ని విడిచిపెట్టి కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు, అన్ని పట్టుకుని ప్రశాంతంగా ఉండలేరు, ఎన్నో అలజడులతో ఉంటారు. అందుకని శాంతి అలాగే తృప్తి. ఎన్ని ఉన్నా మనకి తృప్తి ఉండదు, కోరికలు వస్తూనే ఉంటాయి కాబట్టి తృప్తి ఉండదు. ఎప్పుడైతే ఈ తృప్తి ఉంటుందో అంతకి మించిన ఐశ్వర్యం లేదు. అందుకే శుక్రవారము ఇవి కోరుకోవాలి. ప్రమాంతంగా డబ్బు వచ్చేయాలని కాదు, తృప్తి శాంతి ఈ 2 ఉంటే జీవితానికి ఇంకేం అక్కర్లేదు, హాయిగా పడిపోతుంది. మరిక ఫైనల్ గా శనివారం అంటే గ్రహ పీడలు ఏవైతే ఉంటూ ఉంటాయో, మనం మన జాతకాలను చూపించుకుంటూ ఉంటాం కదా. ఒకసారి మన దగ్గర మనం పుట్టిన తేదీ అన్ని సరిగ్గా ఉంటే మనం చూపించుకుంటాం. అప్పుడు ఏదో ఒకటి చెప్తారు, కుజుడు స్థానం బాగాలేదు, శని స్థానం బాగాలేదు, లేకపోతే ఇలా ఉంది ఇలా ఉంది అని. వీటి వల్ల మనకి చెప్తూ ఉంటారు కూడా, ఆ ఫలానా సంవత్సరంలో మీకు ఇలా అయింది కదా, లేకపోతే ఇలా అయింది కదా, ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే గ్రహస్థానాలు బట్టి ఆ గ్రహ పీడలు. మళ్ళీ మనం ఏం గుర్తు పెట్టుకోవాలి? గ్రహ పీడలు, గ్రహాలు ఇష్టం వచ్చినట్టు మన మీద కక్ష సాధించవు. మనం చేసుకున్న కర్మల ఫలితాలు ఇవ్వాలి, ఒక్కొక్కళ్ళు ఇస్తూ ఉంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఈ గ్రహాలను శాసించేది ఈశ్వరుడు. కాబట్టి గ్రహాలకి ఈశ్వర స్థానం లేదట. గ్రహాలు అంటే గ్రహాలే, అవి భగవంతుడు చెప్పిన పని చేస్తున్నాయి, అర్థమవుతుంది కదా. కాబట్టి అవి వాటి పని అవి చేస్తాయి, వాటిని శాసించిన వాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహ బాధలు లేకుండా మనం అంత తట్టుకోలేకపోతున్నామంటే శనివారం ప్రదక్షిణం చేసినప్పుడు ఈ గ్రహ బాధలు ఏవైతే ఉన్నాయో చాలా కింది స్థాయికి ఈశ్వరుడు తీసుకెళ్ళిపోతాడనమాట. ఇంత బాధ అనుభవించాలి అంటే అనుభవించమాట, అది నిజంగా జరుగుతుంది. కొండంతలో పోయేది గోరంతలో పోయినట్టు. పాము కరవాలి అంటే చీమ కరిచి మనం ఆగిపోతాం అనమాట. ఫలితం ఉంటుంది. ఈశ్వరుడు చెప్తాడు, ఇదిగో భక్తితో నన్ను నమ్ముకుంటూ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేశాడు, ఈ రోజు ఈ గ్రహ బాధలు, గ్రహ పరిస్థితి బాగలేక నన్ను నమ్ముకుంటూ చేశాడు, నువ్వు చెయ్యొద్దలాగా అంటారట. అది ఈశ్వరుని ఇష్టం. ఎందుకంటే గ్రహాలను శాసించేవాడు ఈశ్వరుడు. గ్రహాలు అంటే దేవుళ్లతో సమానం అని మనకి చెప్పరు, అంటే ఈశ్వర సంబంధం ఉండదు అని చెప్తారు. గ్రహాలు వాటి పనిని అవి చేసుకుంటాయి, వాటిని శాసించేది ఈశ్వరుడు. శనివారం గ్రహ పీడలు పోతాయి. కాకపోతే ఆ పశ్చాత్తాప భావనతో మనం ఉండాలి కదా. ఎప్పుడు మనం చేసిన తప్పుకి అనుభవిస్తున్నాం కానీ అనుభవించలేకపోతున్నాం, ఏదో దోషం వల్ల ఇలా ఉంది నా ఇంట్లో, నా పరిస్థితి, నా ఉద్యోగం అని అనుకుంటాం. ఆ భావనతో చేసినట్లయితే ఖచ్చితంగా గ్రహ బాధలు, పీడలు అన్ని కింది స్థాయికి వెళ్ళిపోతాయి. కానీ ఎక్కడ కూడా మనం ప్రపంచంలో, దేశంలో బహుశా అరుణాచల గిరి ప్రదక్షిణకు ఉన్న ప్రత్యేకత ఎక్కడ చూడం కదండి. అంటే ఇట్లా అష్టదిక్పాలకుల గురించి కానివ్వండి, ఒక్కో రోజు ఒక్కో అనుగ్రహం ఇస్తాడు. ఏ రోజుకి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి అనుగ్రహం కలుగుతుంది అన్నది బహుశా నాకు తెలిసి అరుణాచలంలోనే మనం ఇంత ప్రాముఖ్యత చూస్తున్నాం కదండి. సో ఎస్, నేను ఎందుకు అంటున్నానండి మాట, వెళ్లే ముందు మనం ఒకసారి తెలుసుకొని వెళ్ళాలి, ఆనందం సారం మనం భక్తితో ఉండాలి. అక్కడ తిరుగుతున్నప్పుడల్లా ఇంకొక మాటలు మాట్లాడుకోవటం, పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవటం,
చేసుకున్నామా, ఎన్ని చెప్పుకుంటున్నా అవి ఏమి జరగవు. వేస్ట్ అయిపోతుంది. కాబట్టి చాలా మంది వెళ్తూ ఉంటారు అరుణాచలం. మరి ఏమొచ్చింది అంటే ఏమొస్తుందో వాళ్ళే ఆలోచించుకోవాలి. మరి కాబట్టి భక్తితో 14 కిలోమీటర్లు తిరగగలిగితే అడుగులో అడుగు వేసి తిరగాలట. పూర్తిగా భగవంతుణ్ణి స్మరించుకుంటూ తిరిగితే ఖచ్చితంగా అక్కడ ఉన్న గ్రహాల యొక్క, లేకపోతే ఆ దిక్పాలకుల యొక్క, దేవతల యొక్క అనుగ్రహం, శివుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. కానీ అరుణాచలంకి వెళ్ళాలన్నా, అంటే అసలు వెళ్ళాలన్న బీజం ఆలోచన మన మైండ్ లో రావాలన్నా కూడా అసలు మనం ఎంతో పుణ్యఫలం చేసుకుంటేనే వస్తుందంట కదండి. అక్కడ నుంచి పిలుపు వస్తేనే మనం వెళ్ళగలుగుతామంట. అంతే. తీరా వెళ్ళాక మనం టైం పాస్ చేసి ముచ్చట్లు పెట్టుకోకుండా ఆయన నామస్మరణలో లేకపోతే వెళ్ళిన ఫలితం దక్కదు. దక్కదు. అవును. చాలా అద్భుతంగా చెప్పారు జ్యోతి గారు, ధన్యవాదాలు.